నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు జేకే మీడియా. ఈరోజు జమ్మికుంట పట్టణం ఎంఏ ఫిరోజ్ గారు ఇండిపెండెంట్గా బరిలో నిలిచి ఇండిపెండెంట్గా మంచి మెజారిటీతోని గెలుపొందిండు. ఇదే 7వ వార్డు నుంచి గతంలో మనం ఒక క్యాండిడేట్ను ఇంటర్వ్యూ చేసినాం. కౌశిక్ విద్యోదయ విద్యా సంస్థల అధినేత కౌశిక్ని కూడా ఇక్కడ నుంచే మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ ఫిరోజ్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది కౌశిక్. ఈరోజు వారితో ఉన్నాం. పూర్తి విషయాలు ఏ విధంగా గెలిచిండు ఏంది అనేది వారినే మనం అడిగి తెలుసుకుందాం. ఫిరోజ్ గారు నమస్తే. చెప్పండి, ఎట్లుంది మీ గెలుపు, మీ ఉత్సాహం? ఇది నా గెలుపు అని నేను అనుకోవట్లేదు. ఇది 7వ వార్డు ప్రజల, దుర్గా కాలనీ ప్రజల గెలుపు అని నేను అనుకుంటున్నా. గత 30-40 సంవత్సరాల నుండి మాకు ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఉన్నదో, జమ్మికుంట గ్రామ పంచాయతీ, అప్పటి నుండి కూడా వార్డు మెంబర్లు కానీ ఎవరైనా సరే మా వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎవరు గెలవలేదు. ప్రతిసారి బయటి వాళ్ళు గెలవడం జరుగుతుంది, ప్రతిసారి బయటి వాళ్ళే పరిపాలించడం జరుగుతుంది. సో ఈసారి పోయినసారి నేను గట్టిగా ప్రయత్నించిన, అయినప్పటికీ ఓడిపోయినా కూడా నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ ప్రతి సమస్య పరిష్కరిస్తూ గట్టిగా తీసుకొని, ఛాలెంజింగ్గా తీసుకొని ఈసారి మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. ఈసారి గెలుపొందడం జరిగింది. అసలు 7వ వార్డులో పైసకి ఏమాత్రం కూడా కొదవలేని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి, బీజేపీ నుంచి ఒక వ్యక్తి, ముగ్గురు కూడా మంచి ఆర్థికంగా బలవంతులుగా ఉన్నారు. వారితోని పోటీలో ఉన్నప్పుడు నేను బయటపడతానా, ఇంత ఆర్థిక బలం ఉన్నతో నేను ముందు పడుతున్నా కదా అనేమైనా భయం కలిగిందా? నాకు అలాంటి భయం ఏం కలగలేదు. కాకపోతే నాకు ప్రజల అండ ఉన్నది అనే ఒక గట్టి సంకల్పం ఉండే. డబ్బు ఏమాత్రం పనిచేయదు అని మొదటి నుండే నాకు విశ్వాసం ఉండే. ప్రజలు కూడా ఈసారి పని చేసే వారికే పట్టం కడతాం అనే కాన్ఫిడెంట్తో ఉన్నారు కాబట్టి మనకు పట్టం కట్టిరు వాళ్ళు. ఓకే, ప్రజలు మీ మీద ఆలోచనతోనే ఉన్నారనే నమ్మకం మీకుంది. ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు నుంచి కూడా మీరు పనిచేసుకొచ్చిళ్ళు. ఇదే హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి చాలా దగ్గరుండే వ్యక్తి మీరు. ప్రజాబలం ఉన్న మీకు కాకుండా మరొక వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ వారికి ఇచ్చి మీకే అన్యాయం చేసిండు అనేది కొంత వాదన మేము విన్నాం. అది వాస్తవమేనా? అయితే వాస్తవానికి ఈ రోజులలో రాజకీయం ఎట్లయిపోయిందంటే, డబ్బు ఉంటేనే మనం గెలవగలం, డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయగలం అనే ఒక గట్టి దృఢ సంకల్పం అందరిలో ఏర్పడింది. అది సామాన్యులకే కానీ, రాజకీయ నాయకులకే కానీ, పెద్ద లీడర్లకే కానీ, ఎవరికైనా సరే డబ్బు ఉంటేనే వీడు గెలుస్తారు, డబ్బు ఉంటేనే వీడు గెలవలేడు అనే ఒక పెద్ద కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. అలాంటి సమయంలో నాకు ఒక ప్రజల మద్దతు అనేది 100కు 100% ప్రజల మద్దతు ఉన్నది. ఎందుకు అంటే మనం ఉన్న ఒక 200-300 గడపలలో మనం కనీసం ఒక 200 గడపలు, 150 గడపల వరకైనా మనం ప్రతి ఇంటికి సాయం చేసినాం. ఆ సాయం వాళ్ళు తప్పకుండా గుర్తుంచుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే, మనం 5 సంవత్సరాల నుండి ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో, ఆ కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి ఎవరింటికి అయితే నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళకు కూరగాయలు కానీ, అలాంటి వస్తువులు కానీ పంచిపెట్టడం జరిగింది. తర్వాత కూడా లైట్లు రాకపోయినా, డ్రైన్లు క్లీన్ లేకపోయినా, ప్రతి ఏ బోర్లు రిపేర్ అయినా, ప్రతి ఏ సమస్యకైనా మనం దగ్గరుండి చేయించడం జరిగింది. చాలా వరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. అవసరమైతే వాళ్ళకు నిమ్స్లో ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది. అలా చాలామంది వైద్యంలో కానీ మనం చాలా వరకు వాళ్ళకు సపోర్ట్గా నిలిచినాం కాబట్టి ప్రజలు కూడా మనకు మద్దతుగా నిలిచారు. ప్లస్ ఇంకోటి పోతే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ కోణంలో ఆలోచించారు అంటే, ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇతను పెట్టలేడు, ఇతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఉన్నాడు, డబ్బులు పెడితేనే గెలవచ్చేమో ఆ వార్డులో అనే వాళ్ళకు ఒక గట్టి విశ్వాసం ఉండే. ఆ విశ్వాసాన్ని మా వార్డు ప్రజలు బద్దలు కొట్టిరు. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజలు, ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నన్ను గెలిపించడం అంటే అక్కడ వాళ్ళు పనికే పట్టం కట్టిరు, పని చేసే వ్యక్తికే పట్టం కట్టిరు. కాబట్టి నా వార్డు ప్రజలకు నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ 5 సంవత్సరాలే కాకుండా నా జీవితం మొత్తం వాళ్ళకి అంకితం చేస్తున్నా. ప్రతి ఏ పని అయినా వాళ్ళకి ఏ అవసరం పడ్డా కూడా నేను అందుబాటులో ఉంటాను వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ బీఫామ్ మీద నిలబడే క్యాండిడేట్ కానీ, కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాండిడేట్ కానీ, అంటే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకున్నారు, మా ముందు ఇతను గెలవలేడు అనే ఆలోచన వారిలో కలిగింది అనేది కొంతమంది ప్రజలు మాట్లాడారు మాతో. వాళ్ళని కాదనుకొని మిమ్మల్నే గెలిపించడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి ప్రజల దగ్గర? అంటే ఓన్లీ సేవాభావాన్ని మీరు అంటున్నారు. సేవాభావమే కాకుండా
గత 40 సంవత్సరాలు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు గత 40 సంవత్సరాల నుండి మా వార్డులో బయటి వ్యక్తులే పరిపాలిస్తున్నారు తప్ప లోకల్గా స్థిరపడ్డ వాళ్ళు కానీ లోకల్గా ఉన్నవారు కానీ ఎవరు ముందడుగు వేయలేదు. ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితులు గట్టిగా లేకపోతే డబ్బుతోనే మనం గెలుస్తాం కావచ్చు అనే ఒక ఆలోచనతోని వాళ్ళు ముందడుగు వేయలేదు. సో నేను ధైర్యం చేసి పోయినసారి ముందడుగు వేసిన, మళ్ళీ ఈసారి కూడా సేవా దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను కూడా అందరికి అందుబాటులో ఉంటూ మనం సేవ చేసుకుంటా మనం ఈ రోజున ప్రజల మన్ననలు పొందినాం అంతే. అదొకటి. ప్లస్ ఎవరి ధీమా వారిది అంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా పోటీ చేసేటప్పుడు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. నేను గెలుస్తానని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండొచ్చు, నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉండొచ్చు. కానీ ఎదుటివాడు గెలవాడు అనేలాగా కానీ నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఎదుటి వాళ్ళు కూడా మన ప్రత్యర్థులే అయినప్పటికీ, ఇతర పార్టీ వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తామా అనేది ప్రజలు నిర్ణయిస్తారనే కోణంలో నేను వదిలేసినాను. టీఆర్ఎస్ రెబలే అంటే మీరు టీఆర్ఎస్ మొన్నటి వరకు ఈ టికెట్ రాకముందు వరకు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రు. దాని తర్వాత ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండ్రు, గెలిచిండ్రు. ఇప్పుడు మీకు పార్టీ నుంచి కానీ పార్టీలో కొంతమంది వ్యక్తుల నుంచి కానీ కౌశిక్ రెడ్డి గారి టికెట్ వాళ్ళకి ఇచ్చినా కూడా మీకేమన్నా బ్యాక్ నుంచి ఏమైనా సపోర్ట్ ఇచ్చిండ్రా? కౌశిక్ రెడ్డి అయినా కానీ ఇంకో కొంతమంది ఎవరైనా వ్యక్తులు కానీ మీకు ఏమైనా సపోర్ట్ ఇచ్చిండ్రా? మీరు ఒంటరిగానే పోరాటం చేసిండ్రా? నేను ఒంటరిగానే పోరాటం చేసిన. ఎవరు నాకు బ్యాక్ సపోర్ట్ ఇవ్వలేదు. కనీసం మనం చాలా వరకు సోషల్ మీడియాలో పార్టీకి సపోర్ట్ చేసినాం. చాలా వరకు మనం అందరికి వ్యక్తిత్వ పరంగా కూడా చాలా మందికి మనం హెల్ప్ చేసినాం. సోషల్ మీడియా పరంగా కానీ వేరే ఇతర వాళ్ళ ప్రచారాల పరంగా కానీ మనం హెల్ప్ చేసినాం. కానీ మన విషయానికి వచ్చేసరికి మనం ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి కూడా నిరాకరించారు. ఈవెన్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళని మేము సోషల్ మీడియా పరంగా ఎంతో సహకరించినప్పటికీ వాళ్ళు కూడా మన స్టేటస్ పెట్టలేకపోయారు. ఎందుకంటే ఒక భయం, నాయకులు ఏమన్నా అంటారనే ఒక భయంతో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు కూడా నేను కూడా ఇండివిజువల్గానే కొట్లాడినా, ఇండివిజువల్గానే గెలిచిన. 7వ వార్డు నుంచి ఫిరోజ్ విన్ అయిండు. సుమారు ఒక 110 ఓట్లతోని మీరు మెజారిటీ 106 నుంచి 110 ఓట్ల మెజారిటీతో గెలిచిండ్రు అనేది అందరికి తెలిసిన విషయం. గెలిచిన వెంటనే మిమ్మల్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని వెళ్ళిపోయిండ్రు అనేది ప్రజల్లో తిరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళిండ్రా, వాళ్ళే తీసుకెళ్ళిండ్రా? మరి అక్కడ నుంచి మళ్ళీ మీరు బీఆర్ఎస్కి ఎందుకు వచ్చిళ్ళు? వాస్తవానికి కౌంటింగ్ హాల్లో ఎలాగైతే కౌంటింగ్ పూర్తయిపోయాక అందరూ ఇతర పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కొన్ని మిగిలిన్నా నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. ఆ సర్టిఫికేట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆ సర్టిఫికేట్ ఎట్లయితే నా చేతులకు వచ్చింది అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఏం చేశారంటే బలవంతంగా లాక్కెళ్ళారు. అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. కానీ వాళ్ళు బలవంతంగా లాక్కెళ్ళారు. బయట కూడా పోలీస్ వాళ్ళు ఉండే, బయట మీడియా వాళ్ళు ఉండే, చాలామంది ఉండే. కానీ అయినప్పటికీ ఎవరు ఆపలేకపోయారు. అట్లనే వాళ్ళు లాక్కొని తీసుకెళ్ళిపోయి నన్ను క్యాంప్ అని చెప్పేసి, హైదరాబాద్ అని చెప్పేసి, హుజరాబాద్ అని చెప్పేసి చాలా వైపులా తిప్పారు. అట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లాక్కెళ్ళిండ్రు, ఓకే. మీరు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత కనీసం ఒక 1 డే ఆర్ 1.5 డే, 2 రోజులు వాళ్ళ దగ్గరనే ఉన్నారు. ఏమైనా రాయబారాలు నడిపి దానిలో ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి మీరు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిళ్ళు అనేది కూడా అనుమానం ఉంది. వాస్తవమా? వాస్తవానికి అధికార పార్టీలో ఉంటే మనం పనులు జరిపించుకోవచ్చు, ఏదైతే మన సమస్యలు ఉంటాయో అవన్నీ పరిష్కరించుకోవచ్చు, అధిక నిధులు వస్తాయనే భావంతో వాళ్ళు నన్ను మభ్యపెట్టి తీసుకెళ్ళినాక వాస్తవానికి వాళ్ళు చెప్పిన మాటలకు మనం డెవలప్ చేసుకోవచ్చు అనే మాట కొద్దీ నేను కూడా ఉన్నా. కానీ వాళ్ళ దగ్గర కోరం నిండలేదు. కోరం నిండకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, 1 రోజు 2 రోజులు ఇట్లనే 2 గంటలలో మనం తీసుకొస్తాం, ఇంకో 2 వ్యక్తులను తీసుకొస్తున్నాం, ఇంకో 2 క్యాండిడేట్లు మన దగ్గరకు వస్తారు, మనం చైర్మన్ ఫామ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఉండే. వాళ్ళు 2 రోజులు అట్లనే చేశారు. ఇంకా 2 రోజులల్లో మభ్యపెట్టారు, చాలా వరకు మభ్యపెట్టారు. అప్పటికి నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు టచ్లోకి రాలేదు. ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి మనకు అన్ని ఫోన్స్ లాక్కున్నారు. అప్పుడు ఇక వాళ్ళ దగ్గరనే ఉండే. ఇక మేము ఎటు కానీ అటువంటి పరిస్థితుల్లో మేము ఉండే. వాళ్ళు చెప్పారు, వాళ్ళు మంత్రి గారు కానీ మన స్థానిక ఇన్ఛార్జ్ గారు కానివ్వండి చెప్పారు, మనం వార్డుని డెవలప్ చేసుకోవచ్చు ఇట్లా అని చెప్తే, సరే వార్డుని డెవలప్ చేసుకుందాం అనే కాన్సెప్ట్తోనే మనం ఒకటి ఉన్నాం. కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కోరం నిండకపోయేసరికి మేము ఇక గతి లేని పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ ఫామ్ కావాలి అంటే ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు చైర్మన్ అండర్లో పనిచేస్తే మనకి ఏదైనా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లాగో అధికారం పార్టీలో ఉన్నా కూడా చైర్మన్ ఫామ్ చేయలేకపోతే వేస్ట్ అని చెప్పేసి చైర్మన్ ఎవరైతే ఫామ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వచ్చేయడం జరిగింది. మనం అంతే. మీ మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలు మీరు డెవలప్ చేస్తారు, నిధులు పట్టుకొస్తాడు, మంచిగా ఉంటుంది మా వార్డు అని ఎట్లయితే ప్రజలు నమ్మిల్లో, మరి ఇప్పుడు ఒకవేళ నిధులు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే
మరి డెవలప్ ఎట్లయితుంది? తప్పకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం తప్పకుండా కొట్లాడతాం, నిధుల కోసం కొట్లాడతాం, నిధులు తెచ్చుకుంటాం, మంత్రులతో స్థానిక మంత్రులు కానీ ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వాళ్ళతో కొట్లాడి మన వార్డు సమస్యలు వాళ్ళకు విన్నవించి తప్పకుండా ఆ నిధులు అనేవి మేము రప్పించుకునేలాగా, ఇప్పుడు కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది కానీ ఉద్యమాల పార్టీ, అది దాంట్లో కొట్లాడి మనం తెచ్చుకున్నాం తెలంగాణ తప్ప మనం రిక్వెస్ట్ చేస్తే వచ్చింది కాదు తెలంగాణ. సో ఈ విషయంలో కూడా కంపల్సరీ వెళ్ళాలి, మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి విన్నవించుకొని వాళ్ళ దగ్గర కొట్లాడి మరి మన నిధులు మనం తెచ్చుకొని మన వార్డుని డెవలప్ చేసుకుందాం అనే ఒక సంకల్పంతోనూ నేను ఉన్నాను. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఫామ్ అవుతున్నాడు అన్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా లాభం లేదు అనే ఒక చిన్న ఐడియాతోని మనం బయటికి రావడం జరిగింది. ఇంకోటి విషయానికి వస్తే 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిరు, 50 లక్షలు డిమాండ్ చేసిరు అనే ఒక పెద్ద రూమర్ జరుగుతుంది, కానీ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించిన రూమర్ తప్ప మనకు ఇప్పటిదాకా 1 రూపాయి ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మనం ప్రజల కోసమే గెలిచినాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ఎందాకైనా ప్రజల కోసమే కొట్లాడతాం. ఫిరోజ్ గారు ఇన్ని రోజులు ప్రజలలో ఉంటూ ప్రజలకు అవసరం ఉన్న పనులు చేసి పెడుతూ వాళ్ళ ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకు ఎంతో కొంత మీ కొంత మేర మీరు ఇవ్వడం అనేది కేవలం రాజకీయం కోసం మాత్రమే అనేది కొంతమంది ప్రత్యర్థుల మాటగా ఉంది. మరి వాస్తవమేనా? అయితే వాస్తవానికి నాకు సేవా గుణం అనేది ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల నుండి వచ్చిన కాదు, చిన్నప్పటి నుండి ఎప్పుడైతే నేను స్కూల్లో చదువుకుంటున్నానో అప్పటి నుండే మనకు సేవాభావం అనేది ఎక్కువ ఉండే. అప్పుడు మా కేరళ మోడల్ స్కూల్లో మేము చదువుకున్నాం. ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు కేరళ టీచర్స్ ఉండే, వాళ్ళు వీటికంటే అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా మాకు సేవా గుణం ఎట్లా ఉండాలి, సేవలు ఎట్లా చేయాలి, పేద ప్రజలకు కానీ తిండి లేని వాళ్ళకి కానీ అలాంటి సేవా గుణం ఉన్న సంస్థలతోని మాకు అటాచ్మెంట్ కల్పించి ఎట్లా సేవ చేయాలి అనేది సేవాభావం అప్పుడే పెంపొందించారు, మాకు చిన్నప్పటి నుండే పెంపొందించారు. అప్పటి నుండే మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కానీ ఎంటెక్లో ఉన్నప్పుడు కానీ చాలా సోషల్ సర్వీస్ చాలా వరకు చేసిన. ప్లస్ దాని తర్వాత కూడా ఈ సోషల్ సర్వీస్ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పేసి మాత్రమే ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అలాగే మా వార్డుకు వచ్చేసరికి ఇతర వార్డులు కంపేర్ చేస్తే మా వార్డులో పేద ప్రజలు చాలామంది ఉంటారు. కొందరు ఇళ్ళల్లో కొందరు ఎట్లుంటారు అంటే కొందరికి తినడానికి కూడా అంటే వాళ్ళు కూలికి వెళ్తే తప్ప వాళ్ళ పూట గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితులు చాలా వరకు చూసినా కాబట్టి నా మనసు చలించిపోయింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు వస్తే వీళ్ళకు కూడా ఏదైనా ఆసరా ఇవ్వచ్చు, మనం ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే వస్తాయో వాటిని నేరుగా వాళ్ళ వద్దకు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ వద్దకు చేరవేర్చేలాగా ఉంటుందని చెప్పేసి మాత్రమే మనం రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చేసిన సర్వీస్లో ఏ ఒక్కరి వద్ద కూడా మనం చేయి చాచి 1 రూపాయి అడిగింది లేదు. అవసరమైతే మన జేబులో నుండే డబ్బులు పెట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది తప్ప ఇక్కడ కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా చేయి చాచి మనం అడగలేదు. మీరు అసలు గెలుస్తా అనే నమ్మకం మీకుండేనా? ఉండే, 100% ఉండే. అంటే వాళ్ళతో అంత బలం కలిగిన వాళ్ళతో నేను పోరాటం చేస్తున్నా, అయితే నాకు ఏ నమ్మకంతోనే మీరు గెలుస్తా అనుకున్నారు? అయితే నా ప్రజలే నా నమ్మకం. ఎందుకు అంటే మా వార్డు దుర్గా కాలనీలో ఎట్లుంటది అంటే చాలా మంది ప్రజలు డబ్బుకు ఆశపడి ఓట్లు వేస్తారు అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు చెప్పినప్పటికీ ఈసారి మేము అలాంటి వారము కాదు, మేము డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వము, మేము పని చేసే వారికే పట్టం కడతాము అని చెప్పేసి దుర్గా కాలనీ ప్రజలు ధీటుగా సమాధానం చెప్పారు. ఆ సమాధానం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మీకు తెలిసినట్లయితే నియోజకవర్గ వ్యాప్తంగా కానీ దుర్గా కాలనీ ప్రజలు గట్టి ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుకున్నారు. అది మీ వద్దకు కూడా వచ్చింది న్యూస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫిరోజ్ ఓడిపోతే తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉండేది? ఎవరి నిర్ణయాలు? ప్రజల నిర్ణయాలు. మీ నిర్ణయమే. మీరు కనుక ఓడిపోతే కనుక మీ నిర్ణయం ఎలా ఉండేది? నా నిర్ణయం అనేది నేను రాజకీయాల్లో శాశ్వతంగా ఉండదమనే వచ్చిన. అయితే సర్వీస్ అనేది మనది మొదటి కర్తవ్యం. సర్వీస్లోనే ప్రజల సర్వీస్ చేసుకుంటేనే మనం ఉందామనే ఒక ఆలోచనతోనే ఉండే తప్ప నేను ఈ రోజున ఎంటెక్ చేస్తున్నా, ఉద్యోగం చేసుకోవాలనుకుంటే నాకు 1,00,000 రూపాయలు శాలరీ కానీ 1,50,000 శాలరీ కానీ ఉండేది. కాకపోతే అవన్నీ వదిలేసుకొని ఏదో నా తోచినంత సాయం నా జేబులో నుండి ఎంత అయితే అంత సాయం చేద్దామనే కాన్సెప్ట్తోనే జనాలలో ఉన్న ఇప్పుడు కాకపోయినా చనిపోయేంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నేను జనం సపోర్ట్ చేసుకుంటేనే జనానికి సేవ చేసుకుంటూనే ఉంటానని తెలియదు. కౌన్సిలర్గా గెలిచిన ఫిరోజ్ గారు మరి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెడతారా లేకపోతే మీరు ఆస్తులు సంపాదించుకుంటారా?
ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు చూపెడదాము. ఏదైతే నిధులు వస్తాయో ప్రతి ఒక్క రూపాయి అకౌంటబిలిటీ లాగా నేను కంపల్సరీ ప్రజలకు చూపించి ప్రజలకు ఈ నిధులు వచ్చినాయి, ఈ నిధులతోనే మనం ఈ పనులు చేసుకుందాం అని చెప్పేసి ప్రజలతో డిస్కస్ చేసి ఆ పనులు చేయించుకోవడం జరుగుతుంది. ఆస్తులు సంపాదించుకోవడం అంటే ఇప్పటికీ నేను ఒక 2013 నుండి 2020 వరకు నేను ఒక జాబ్ చేసిన, ఆల్టర్నేట్గా పాలిటిక్స్ కూడా చేసుకున్నా. సో అక్కడ సంపాదించుకున్నది నేను ఏం సంపాదించుకున్నా అంటే అక్కడ ఒక స్ట్రెస్ డబ్బు తప్ప మనకు ఒక మనశ్శాంతి లేదు. మనశ్శాంతి అంటే నాకు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది అంటే ప్రజల సేవలో మనశ్శాంతి దొరకడం కానీ మంచి సేవా కార్యక్రమాలు చేయడంలో మనశ్శాంతి దొరుకుతుందని ఒకటి గమనించుకొని మనం వచ్చేసినాం తప్ప ఆ సంపాదించిన డబ్బులు నేను ఏదైతే ఉద్యోగం చేసుకుంటూ సంపాదించినో ఆ డబ్బులు కూడా నేను ప్రజల కోసమే ఖర్చు పెట్టినా తప్ప నా సొంతానికి కూడా నేను ఇప్పటిదాకా వాడుకోలే. అవి ఒకవేళ నా సొంతానికి వాడుకునేది ఉంటే నా దగ్గర ఒక కొత్త బండి ఉండు, కొత్త కారు ఉండు, చాలా వరకు అంటే సంపాదించుకున్నా అనే ఆలోచన మనకు లేదు. మనం కేవలం పబ్లిక్ సర్వీస్ చేద్దామనే ఆలోచన మాత్రమే ఉంది. ఫిరోజ్ గారు ఇండిపెండెంట్గా గెలిచిండ్రు, మరి ఇంతకీ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటా, లేకపోతే కాంగ్రెస్ క్యాండిడేటా, లేకపోతే బీజేపీ క్యాండిడేటా? ఇండిపెండెంట్గా నుంచి ఇప్పుడు మీరు ఏ పార్టీకి బలంగా సపోర్ట్ చేస్తుంది, ఇంకా ముందు కార్యక్రమాలు కూడా ఏ విధంగా సపోర్ట్? ఎవరు బలంగా సపోర్ట్ అనేది నేను ఏ పార్టీకి చేయను, ఎందుకంటే నేను కష్టాలలో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా నాకు అండగా నిలబడలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గానే కొనసాగుతా. ఏదైనా వాళ్ళు బలవంతంగా తప్ప వేరే పార్టీలకు పోయే అవకాశం లేదు. పోతే గీతే తప్ప మ్యాక్సిమం మనం ఉన్న పాత పార్టీ తప్ప మనకు వేరే పార్టీతో అంత సత్సంబంధాలు ఏర్పడలేదు కాబట్టి మనం అదే పార్టీలో అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. కాకపోతే మీరు నమ్ముకున్న పార్టీ మిమ్మల్ని మోసం చేసి మీకు బీఫామ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు మీరేమంటున్నారు, నేను ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ నేను పోవాలనుకుంటే మళ్ళీ తిరిగి అదే బీఆర్ఎస్ పోతా అని మాట్లాడుతున్నారు. మరి ఇండిపెండెంట్గా గెలిచిన ఫిరోజ్ గారికి కౌశిక్ రెడ్డి నుంచి కానీ నూతనంగా ఏర్పడినటువంటి మేయర్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుందని భావించవచ్చు? మేయర్ చైర్మన్ అనే వారు దిలీప్ గారు నా చిన్ననాటి మిత్రులు, నా క్లాస్మేట్. ఆయన సంపూర్ణ సపోర్ట్ నాకు ఉంటుంది. ప్లస్ మా వార్డు కూడా ఉంటుంది. ప్రతి నిధులు వచ్చే దాంట్లో మా వార్డు కూడా నిధులు తప్పకుండా వచ్చేలాగా నేను ప్రయత్నిస్తా. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఫ్యూచర్ పరిణామాలు అంటే ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ ఎక్కువ ఇస్తారు అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్లస్ ఫ్యూచర్ ఏ పార్టీ అయితే మాకు నిధులు ఎక్కువ ఇస్తుందో ఆ పార్టీకి పోయే అవకాశం ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఏముంది. ఈ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఈ వార్డు నుంచి ప్రతి లెక్క, ప్రతి డెవలప్మెంట్ ప్రజల ముందు మాకు ముందు పెడతాడు అని నమ్మి మీకు ఓటేసిన ప్రజలకి మీరు అంతే నిబద్ధతతో ఉండే అవకాశం ఉన్నదా? ఏమన్నా ఆలోచన మార్చుతారా? తప్పకుండా నిబద్ధతతో పనిచేస్తాం. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి మనం వార్డులో సేవ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇకపై కూడా అదే సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. అధికారంలో లేనప్పుడే మనం ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలు మనల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు కొంచెం అధికారం ఉంది మనకు. మనం మున్సిపల్లో కానీ మనం వేరే ఇతర ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ మాట్లాడదామంటే కూడా మనకు కౌన్సిలర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి మనం వెళ్ళి నిధులు అడగవచ్చు. వాళ్ళ దగ్గర కొట్లాడైనా మనం తీసుకురావచ్చు. వాళ్ళకు కూడా మన అవసరం ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ ప్రతి లెక్క ప్రజలకు చూపించడమే. ప్రతి లెక్క ఇంతకుముందు ఉన్నలాగా కాకుండా వ్యవస్థ కాకుండా ఇప్పుడు వ్యవస్థ మొత్తం మార్చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి లెక్క వాళ్ళకి అప్పచెప్పడమే. ప్రతి ఒక్క అభివృద్ధి పనులు, సైడ్ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ ఏదైతే మనకు అవసరం ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి తప్పకుండా నెరవేర్చడం. మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమై ఉంటాయి? నా వార్డులో ప్రధాన సమస్య వచ్చేసి సైడ్ డ్రైన్ సమస్యలు బాగున్నాయి. సైడ్ డ్రైన్స్ అంటే సైడ్ కాలువలు చాలా మందికి లేవు. ఆ సైడ్ కాలువల సమస్య మొదటగా పరిష్కరించి తర్వాత సీసీ రోడ్లు కూడా ఎప్పుడో పాత సీసీ రోడ్లు వేసారు. అటు మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సీసీ రోడ్ల సమస్య బాగుంది. ప్రధానంగా సీసీ రోడ్ల సమస్య, సైడ్ డ్రైన్ల సమస్య, ఈ సమస్య పెద్దగా ఉంది. ప్లస్ మాకు ఏంటిదంటే గవర్నమెంట్ స్థలం లేకపోవడం వల్ల ఇతర మహిళా సంఘాల భవనాలు కానీ లేకపోతే అంగన్వాడీ భవనాలు కానీ వేరే ఇతర భవనాల కోసం కానీ మాకు ప్లేస్ లేదు. సో దానికోసం కూడా ప్రభుత్వం దగ్గర కొట్లాడాలని చెప్పేసి విన్నవించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఫిరోజ్ గారి నిర్ణయాలు ఏ విధంగా ఈ మిగతా 5 సంవత్సరాలు రాబోయే మళ్ళీ ఎన్నికల వరకు కూడా ఇప్పుడు మీరే కౌన్సిలర్గా ఉన్నారు, మరి మీ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా ప్రజలకు ప్రతి పని మనం దగ్గరుండి చేసి పెడుతున్నాం. ఇప్పటికి కూడా నిన్న మనం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కూడా ఇప్పటిదాకా నాకు ఒక ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి ఆ చిన్న విషయాలలో కూడా మనం దగ్గరగా ఇన్వాల్వ్ అయ్యి మనమే స్వయంగా వెళ్ళి స్వయంగా అవి అప్లికేషన్స్ మనమే అప్లై చేసి
వాళ్ళకు దగ్గరుండి సర్టిఫికేట్స్ తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్పచెప్పడం జరుగుతుంది. అలాంటి చిన్న స్థాయి నుండి మనం సర్వీస్ చేస్తున్నామంటే రేపటి రోజున ప్రజలకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనం అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఫైనల్గా ఫిరోజ్ గారు 7వ వార్డు ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు ఆ మీడియా నుంచి? నా 7వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇంత భారీ మెజారిటీతోని నన్ను గెలిపించినందుకు, నాపై నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపటి రోజున ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా మీకు నా తలుపులు తెరిచే ఉంటాయి. మీరందరూ ఏ సమస్య వచ్చినా, హాస్పిటల్ సమస్యనే కానీ, ఏ ఆపద వచ్చినా కానీ, మీ సైడ్ డ్రైన్లే కానీ, లేకపోతే సీసీ రోడ్లే కానీ, లేకపోతే ఇతరత్ర సమస్యలే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తుంటాను. ఇప్పటి నుండి ఏవైతే నిధులు మన వార్డుకు వస్తున్నాయో ఆ నిధులన్నీ మీ అందరికీ అకౌంటబిలిటీగా ప్రతి లెక్క మీకు అప్పచెప్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను తప్పకుండా పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ఓకే, ఇది ఈరోజు ఫిరోజ్ గారితో మన ముఖాముఖి. ప్రతి విషయంలో కానీ జనాలకు, ఇక్కడ ఉన్నటువంటి 7వ వార్డు ప్రజలకి ఆయన అందుబాటులో ఉంటూ తనను గెలిపించినటువంటి ప్రజలకు తను ఒక ప్రతినిధిగా, అంటే వాళ్ళ సేవకునిగా ఉంటా అనే ఉద్దేశం వారి ఇప్పటి వరకు మన మీడియా ఛానల్తో పంచుకున్నారు. థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జర్నలిస్ట్.